హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాగి షాను వ్లాగ్స్. ముందుగా మీ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా మనమైతే అందరము 2026లోకి అయితే అడుగు పెడుతున్నాము. ఇంకా గడిచిన 2025లో ఎన్ని కష్టాలు, సుఖాలు, సంతోషాలు అనుభవించామో 2026లో అయితే ఎవరికి ఏ బాధలు లేకుండా చాలామంది సంతోషంగా ఉండాలనేసి అయితే ప్రతి ఒక్కరు పూజ చేసుకొని ఇంకా భగవంతుని అయితే వేడుకుంటారు. అలాగే అందరూ కూడా బాగుండాలి 2026లో అనేసి అయితే నేను కూడా అనుకుంటున్నాను. 2026లో అయితే మా ఫస్ట్ డే అయితే ఇలా ముగ్గులతో అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మేము వేసిన 3 రోజెస్ అయితే ఆ ముగ్గు మాదే. కాకపోతే ఏంటంటే మా చానుగాడు లేడు కదా, అందుకోసమే అంత సింపుల్గా అయితే మేము వేసాము. ప్రతిసారి మా ముగ్గు అయితే చాలా హైలైట్గా ఉంటుంది, కానీ ఈసారి మాత్రం వాడొక్కడు లేడనేసి వేసే ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు. అందుకోసమే మేమైతే అలాగైతే వేసాము. ఇంకా మా గల్లీలో అయితే అన్ని ముగ్గులు చూద్దామని చెప్పేసి అయితే ఒక్కొక్కల ముగ్గు అయితే చూస్తూ వీడియోస్ తీస్తూ వెళ్తున్నాము. ఇంకా ముగ్గులు చూసే కొద్ది అయితే చాలా బాగున్నాయి. అలా రంగురంగుల ముగ్గులు అట్లా ఎంత బాగున్నాయంటే ఇంకా చూసే కొద్దీ కూడా చూడాలి అనిపించింది. ఓకే, నాకైతే బాగా నచ్చాయి. చిన్న చిన్న పిల్లలు అయితే వాళ్ళ సొంతగా అయితే వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ కష్టంతో వాళ్ళు వేసుకున్నారు కాబట్టి అవి ఎలాగున్నా కూడా చాలా బాగున్నాయని మనం అనుకోవాలి, చెప్పాలి కూడా. అలా చెప్పుతేనే వాళ్ళకి ఇంకా వేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే నేను అక్కడున్న పిల్లలకైతే బాగున్నాయి అనేసి అయితే చెప్పాను. ఇంకా కొత్త సంవత్సరం రోజైతే మనమైతే ఏం తినాలన్నా ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ అయితే మనం స్వీట్తో అయితే స్టార్ట్ చేయాలి కదా. అందుకోసం అని చెప్పేసి అయితే మా నాన్న అయితే సేమియా చేయమని అయితే చెప్పాడు. ఇంకా నేనైతే సేమియా చేద్దాం అనేసి అయితే రెడీ అయిపోయి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకొని ఇలా అయితే అది ఫ్రై చేస్తూ ఉన్నాను. అయ్యో, చానుగాడు లేడే, వాడు ఉంటే ఎంత బాగుండేది ఈ స్వీట్ చేసేటప్పుడు, వాడు ఎంత ఇష్టంగా తింటాడు కదా స్వీటు అనేసి అయితే మేము అనుకుంటూ చాలా మిస్ అవుతూ ఉన్నాము. కానీ ఇంకేం చేస్తాము, ఏం చేయలేం కదా వాడు లేని దానికోసము అనేసి అయితే అనుకుంటూ ఇంకా నేనైతే సేమియా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా వేగిన జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా కిస్మిస్ అయితే అవి తీసేసి ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి ఉన్నది, అది కూడా వేపేద్దాము. ఎండు కొబ్బరి లేదనేసి అయితే ఇంకా మేము పచ్చి కొబ్బరిని అయితే వేపేస్తున్నాము. ఎండు కొబ్బరి లేదు కదా అనేసి అయితే నేను అనుకునేసరికి మా అమ్మ అయితే అంది కదా, ఈరోజు దేవుడికి కొట్టింది ఉంది కదా, ఏం కాదు పర్లేదు అదైనా వేయచ్చు అని అయితే మా అమ్మే కట్ చేసి ఇచ్చింది. కానీ ఎంత బాగుందో పచ్చి కొబ్బరి వేస్తేనైతే. ఇంకా మొత్తం మీద పచ్చి కొబ్బరి వేగగానే దాన్ని అయితే తీసేసాము. ఇంకా తర్వాత ఏంటి, సేమియా వేపుకోవాలి కదా. ఇంకా మళ్ళీ కొంచెం నెయ్యి వేసి అయితే అందులో సేమియా వేసి అయితే నేనైతే ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను. సేమియా వేపేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది. అందుకోసమే నేను కూడా సిమ్లో పెట్టుకొని అయితే వేపుతున్నాను. ఇంకొక స్టవ్ మీద అయితే పాలు కూడా మరిగించుకోవాలి. ఇంకా సేమియా బాగా వేగాకైతే సేమియాకు సరిపడా అయితే మనం చక్కెర కూడా అందులోనే వేసుకొని కొంచెం అటు ఇటుగా వేంపుతూ ఉండాలి. నేనైతే దానికి సరిపడా చక్కెర అయితే వేస్తున్నాను. ఇంకా వేసాక కూడా ఒకసారి కలుపుకోవాలి. సేమియా అంటూ చేయరాని వాళ్ళైతే ఎవరు ఉండరు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఈజీగా అయిపోయేటట్టు అయితే ఇలా చేస్తున్నాను. ఇంకా చక్కెర వేయగానే అందులో కొన్ని నీళ్ళు అయితే పోసుకొని కొంచెం గ్యాస్ ఫుల్ మీద పెడతాను. ఇంకా అది ఉడుకుతున్నప్పుడైతే దాంట్లో ఇలాచీ పౌడరు, ఇంకా జీడిపప్పు, కిస్మిసు, పచ్చి కొబ్బరి వేపుకున్నవన్నీ అందులో వేసేసి ఇంకా కొన్ని పాలు పోసేసి అది ఒక్కసారి ఉడికేసరికి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ సేమియా అయితే. మనం ఎప్పుడైనా కూడా కొత్త సంవత్సరం అయినా ఏదైనా శుభవార్తకైనా స్వీట్తోనే స్టార్ట్ చేస్తాం కదా, అలా అందుకోసమే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి మేము కూడా స్వీట్ చేసుకున్నాము. ఇంకా మొత్తం మీద అయితే సేమియా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది, అది తీసి పక్కన పెట్టుకొని తినేయడమే కదా. ఇంకా నెక్స్ట్ నాన్ వెజ్కి అయితే వెళ్ళిపోవాల్సిందే కదా. అందుకోసం అయితే మేము ఒక గిన్నె పెట్టుకొని అయితే ఏం చేస్తున్నానో చెప్పలేదనుకుంటున్నారా, చికెన్ చేస్తున్నాను. ఇంకా ఆ గిన్నెలో కొంచెం నూనె పోసి అది వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతి కూర అయితే నేను కంపల్సరిగా చికెన్లో వేస్తాను. ఎందుకంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది నూనెలో వేస్తే మాత్రము. ఇంకా అందుకోసమే నేను కూడా వేశాను. అది కొంచెం ఫ్రై బాగా అవ్వాలి. మెంతి కూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయ్యాక అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
ఇంకా సాల్ట్ వేసుకున్నాక ఏంటి ఇంకా వేగట్లేదు, అది తొందరగా వేగితే అల్లం వేద్దాం అనుకోనైతే కలుపుతూనే ఉన్నాను. ఇంకా కలపగా అయితే అదైతే లైట్‌గా వేగనట్టు వేగగానే ఇంకా నేను కూడా ఎంతసేపు నిల్చోవాలని చెప్పేసి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్నగా అయితే అటు ఇటుగా కలుపుతూ ఉన్నాను. ఇంకా అప్పుడు మా అమ్మ అయితే అంటుంది కదా! "అంత గట్టిగా కలపకు, అల్లం ఏడుస్తుందో ఏమో" అనేసి అయితే నవ్వుకుంటూ అంది. ఇంకా నేను ఆగుతానా స్పీడ్‌గా అయితే కలపడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా అమ్మ అయితే చికెన్ కడుక్కొని వచ్చేసి అయితే పక్కన నిల్చుంది. ఎందుకో నాకు అది ముట్టాలంటే ఎలాగో అనిపిస్తుంది. అందుకే నేనైతే ముట్టలేదు. ఇంకా మా అమ్మ అయితే కడుక్కొని రాగానే ఇంకా నేను కొంచెం పసుపు కూడా వేసేసి అయితే దాన్ని అటు ఇటుగా కలిపేసరికి మా అమ్మ అయితే ఒక్కొక్క పీస్ అయితే కడుగుతూ వేస్తుంది. ఎందుకలా ఒక్కొక్క పీస్ వేస్తుందంటే ఎప్పుడు చిన్న చిన్న బొక్కలు అనేది పడుతుంది. కాబట్టి మొత్తం ఇలా తీస్తే బొక్కలు దానికి వచ్చేస్తున్నాయి, గొంతులో కుచ్చుకుంటున్నాయి అనేసి ఒక్కొక్క పీస్ వేస్తే ఏదన్నా ఉన్నా కూడా ఆ నీళ్ళల్లోనే పడిపోతుంది. అందుకే మా అమ్మ ఎప్పుడైనా కూడా ఒక్కొక్క పీసే వేయడం అయితే నేర్చుకుంది. టమాటా, టమాటా, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 కాల్చేసి ఇవి మిక్సీ పట్టేసి వేసుకుంటాం. ఇంకా చికెన్ అయితే ఇలా నూనెలో అయితే బాగా ఫ్రై అయ్యాక ఇలా అన్నీ కలిపిన పేస్ట్ అయితే నేను వేస్తాను. వేసి అది కూడా నూనెలో ఉడికేంత వరకే ఉడికిస్తాను. ఎందుకంటే అట్లా ముక్కకనేది ఇవన్నీ పడితే చాలా టేస్ట్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఇవన్నీ వేసి అటు ఇటుగా కలపెట్టి పైన కారప్పొడి వేసి కొంచెం సిమ్‌లో పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తాను. అప్పుడు అది మాత్రం మంచిగా మగ్గి అందులోకి పట్టేసాక ఇంకా కొన్ని నీళ్లు పోసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో. లేకపోతే ఇలా అయినా ఊరికే ఫ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెం మసాలా పొడి కూడా నేను వేస్తాను. మొత్తం మీద అది పట్టి ఉడికాక చూడండి అలా వస్తుంది. ఇంకాసేపు ఉడకనిచ్చినామనుకో అది ఫ్రై అయిపోతుంది. ఇంకా నేను పూరి చేస్తున్నా కాబట్టి దానిలో కోసం అనేసి కొన్ని నీళ్ళైతే పోసుకొని ఇలా సూప్ చేసుకుంటున్నాను. పూరి కోసం చేస్తున్నాను. చికెన్ ఇంకా లాస్ట్ కూర అయిపోయే ముందైతే నేనైతే పైన కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా వేసుకొని అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా నేనైతే మొత్తం మీద ఇంకా పూరి కోసం అయితే పిండి అలా కలుపుకొని ఇంకా పూరి చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూరి కూడా అయ్యాక ఇంకేముంది ఇంకా తినడమే. ఇంకా న్యూ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు న్యూ ఇయర్ వంటలు అయితే ఇలా చేసాము మేము. ఇంకా న్యూ ఇయర్ స్పెషల్గా మేము ఇన్ని చేసుకొని అయితే మేము తిన్నాము. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్.